డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల నుండి పెన్షన్ పంపిణీ ప్రారంభమైంది. వృద్ధులకు, వికలాంగులకు ఎమ్మెల్యే ఆనందరావు, జనసేన, బీజేపీ నాయకులు పెన్షన్ పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వ హామీ ప్రకారం పెరిగిన పెన్షన్ బకాయిలు కలిపి 7,000 రూపాయలు లబ్ధిదారులకు అందజేశారు. నెలకు వృద్ధులకు పెన్షన్ 4,000 కాగా గత 3 నెలలుగా 10,000 రూపాయల చొప్పున 7,000 లబ్ధిదారులకు అందజేసిన రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు 6,000, ఆరోగ్యం బాగోలేని వృద్ధులకు 15,000 కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. పెన్షన్ చరిత్రలో వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000గా ఒక్కసారిగా పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అని రాష్ట్ర చరిత్రలోని సంక్షేమ పథకంలో భాగంగా గ్రామాన పెన్షన్ పంపిణీ పండుగ వాతావరణం నెలకొంది అని, ఈ ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిదే అని ఎమ్మెల్యే ఆనందరావు అన్నారు. ఇద్దరు ఉన్నాం చెప్పమంటారా? వీడియో తీయాలి వచ్చేది. నెక్స్ట్ 3,000 అన్నిసార్లు పెంచింది చంద్రబాబు 200 ఉండేది. దాని 2,000 ఎవరు చేశారు? చంద్రబాబు గారు చేశారు. 2,000 సంవత్సరం పాటు ఆ గవర్నమెంట్ సంవత్సరం పాటు వేసేసింది. ఇప్పుడు ఒకేసారి మళ్ళీ పెంచారు చంద్రబాబు. మొత్తం 4 అవునా? 4, 3, 7 7,000 ఇవి. ఎప్పుడు చంద్రబాబు నుండి మర్చిపోక ఇప్పుడు అలా మన ఆనందరావు మర్చిపోకూడదు. మనకే పోసి